జై శ్రీరామ్ అండి. ఈరోజు వీడియో ఇది పసుపు అండి. టబ్బులో నాటాను. చిన్న చిన్న ముక్కలు తెప్పించానండి. 100 రూపాయలకి 2 చిన్న ముక్కలు ఇచ్చారు. అవి పెట్టానండి. ఇదిగోండి ఈరోజు తీసేసానండి. పసుపు డబ్బా మొత్తం తుల్లిచ్చాను. అదిగోండి అసలు నా వల్ల కావటం లేదండి తీయటానికి. గట్టిగా అయిపోయింది. అదిగో చూడండి ఎంతెంత లావును పెరిగినాయో. అదిగోండి కిచెన్ వేస్టేనండి దానికి వేసింది. నేను ఏమీ వేయలేదు. కూరగాయ తొక్కులు తీసుకురావటం పోయటం. అదిగోండి వానపాములు చూసారు ఎట్లా ఉన్నాయో. పెద్ద గడ్డలు అయిపోయినాయండి. అదిగోండి అదంతా పసుపే. చూడండి ఎంత పెద్ద గడ్డ. నేను అస్సలు అనుకోలేదండి ఇంత పసుపు వచ్చింది. అంగుళం ముక్క పెట్టానండి. అంగుళం ముక్కలు 2, అరంగుళం ముక్క ఒకటి పంపించారండి 100 రూపాయలకి నాకు. అదిగోండి అంత వచ్చిందండి. బ్లూ టబ్లో పెట్టాను. అదిగో దానిలోనండి మొత్తం తుల్లిస్తే అంత పసుపు వచ్చిందండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇట్లా అనుకుంటే అసలు ఎప్పుడూ పెట్టేదాన్ని అండి. ఇంకా ఎక్కువ తెప్పించి పెట్టేదాన్ని 100 రూపాయలది కాకుండా. ఇదిగోండి ఆ గిన్నె నిండిందండి. బుట్ట, ప్లాస్టిక్ బుట్ట. అదిగోండి చూసారా మట్టి, చూసారా ఎంత బాగుందో. నల్లగా కాఫీ పొడి లాగా ఉందండి. టీ పొడి కాఫీ పొడి ఉంటుంది కదా అట్లా అయిపోయింది. కిచెన్ వేస్టే కదా నేను వేసింది. పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి వేసి పైన మట్టి కప్పేసేదాన్ని అండి. అదిగోండి అంత పసుపు వచ్చిందండి నాకు. ఎప్పటికైనా సరే నాకు కనీసం ఒక 5 సెంట్లు మొత్తంలో పసుపు పెట్టి మా పిల్లలకి నాకు కొనకుండా ఇంట్లోనే పసుపు పండించుకోవాలని కోరిక అండి. ఆ కోరిక తీరిద్దో లేదో తెలియదు. భలే ఆశ్చర్యంగా ఉందండి నాకు ఆ పసుపు చూసి. 3 చిన్న చిన్న ముక్కలు పెడితే అంత పసుపు వచ్చిందండి. చూసారా అయిగోండి దుంపలు పెద్ద పెద్దవి అయిపోయినాయి. ఏర్లు మళ్ళీ ఆ మట్టి మొత్తం ఎండబెట్టి వేరే పెట్టేసుకోవచ్చండి. మళ్ళీ నాటుకోవచ్చు. అదిగోండి ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి వండుకొని పసుపు తీసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హరే కృష్ణ అండి.